హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రోమో చూశారు కదా. ఏంటంటే ఈ గేమ్లో ఆరిక అఖిల్ వీళ్ళు అవసరంలా, కాకపోతే సంచాలకులు లేకుండా వీళ్ళిద్దరిని పెట్టి గేమ్ ఆడిచ్చినట్టు ఉంది. ఏది ఏమైనా కానీ బిగ్ బాస్ హౌస్లోకి అఖిల్ అండ్ ఆరిక వచ్చారు కాబట్టి వాళ్ళు రోహిణిని మాత్రం మెచ్చుకుంటున్నారు. నువ్వు టైగర్ అని. కానీ ఫస్ట్ నుంచి ఏం ఆడలేదు, కానీ లాస్ట్ మెగా చిప్ కోసం ఆడింది, మెగా చిప్ అయింది. ఇప్పుడు టికెట్ ఫైనల్ కోసం ఆడుతుంది. దాంట్లో కూడా ఫస్ట్ టికెట్ ఫైనల్లో ఫస్ట్ కంటెస్టెంట్గా నిలిచింది. అంటే వీళ్ళందరూ ఆడినారు, కానీ రోహిణి ఫస్ట్ గెలిచింది. దాంతోపాటు టెస్ట్ తేజ, అవినాష్ ఓడిపోతారు అనుకుంటున్నా. టికెట్ ఫైనల్ నుంచి తప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమని, మనకు సపోర్ట్ కావాలరా, మనం ఇద్దరికి సపోర్ట్ ఎవరు చేయలేదు, వాళ్ళకి చేశారు కాబట్టి వాళ్ళకు గెలిచినారు, మన ఇద్దరికి సపోర్ట్ చేయలేదు అని. కానీ సపోర్టే కాదు, మనం గెలవాలని గట్టిగా కాన్ఫిడెంట్తో ఆలోచించి ఆడితే అది గెలుస్తాం. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఒక సూర్య ఆడి సెకండ్ టైం ఏం ట్రై చేస్తామని ట్రై చేయలేక ఓడిపోయాడు. గౌతమ్ కృష్ణ 2 టైమ్స్ 3 టైమ్స్ ఆడి గెలుస్తాడు. అందరూ కూడా గెలుస్తారు. వీళ్ళెందుకు ఆలోచిస్తారు అలాగా నాకు అర్థం కాలేదు. మీద కానీ రోహిణి మాత్రం మళ్ళీ విజృంభించేట్టుకున్నది, సృష్టించేట్టుకున్నది. టాప్ 5లో పక్కా ఉండేట్టుకున్నది. టాప్ 5 నబీల్, నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ, రోహిణి కూడా ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరుంటారో తెలియదు. 4 మాత్రం ఫిక్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.